నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి. నేను ఇప్పటివరకు ఏ ఫాదరు లేకపోతే ఇంకెవరు కూడా అందరూ సమానమే, లేకపోతే జై శ్రీరామ్ అంటాం, ఇంకొకటి ఏంటంటే నా దేవుడు ఎలానో వాళ్ళకి దేవుడు అలానే నేను వాళ్ళని కూడా గౌరవిస్తాను, ఇట్లాంటి స్టేట్మెంట్స్ విజయప్రసాద్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో పాస్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ ఆయనలానే నిజంగా ఆయనకి వ్యక్తిగతంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ మాటలు వినటానికి చాలా బాగా అనిపించాయి. అలానే ప్రతి ఒక్కరుంటే మీకు ఇంకెలాంటి ప్రాబ్లం లేదంటారా? అలా ఉండే వాళ్ళతో ఇంకెక్కువ ప్రాబ్లం అంటానండి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నన్ను కన్విన్స్ చేయడం కోసం నా మతాన్ని ఆయన లేకపోతే నా దేవుడిని ఆయన గౌరవించాల్సిన అవసరం లేదు. పూర్ణ హృదయంతో నా దేవుణ్ణి ఆయన గౌరవించిన రోజున అది మత సామరస్యం అని నేను నమ్ముతా. ఎంతకాలం హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందువులు అన్ని మతాలు సమానం అంటున్నారు అంటే అన్ని మతాల పట్ల సమానమైన గౌరవం ఉందని అర్థం. ఒక్కొక్క మతాన్ని నీ వ్యక్తిత్వాన్ని బట్టి లేకపోతే ఎదుటి వ్యక్తిని బట్టి వాళ్ళ మతం పట్ల గౌరవం ఇవ్వాల. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు ఆ ఇంటర్వ్యూలో, మీరు ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు కాబట్టి మా దేవుడి మీద గౌరవంతో, నేను అంతే గౌరవంతో మీకోసం జై శ్రీరామ్ అంటున్నా అంటున్నాను. జై శ్రీరామ్ అంటున్నాను, నా కోసం అంటున్నావు అంటే మీ పెదాల నుంచి వస్తుంది. అదే మీ దేవుడు మీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప, నా దేవుడు ఉన్నాడని నేను ఎలా నమ్ముతున్నానో మీ దేవుడు కూడా ఉన్నాడని మీరు పూజ చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడిని కూడా నేను గౌరవిస్తున్నానని నమ్మి చెప్తున్నాను అంటే దట్ వుడ్ బి డిఫరెంట్ సినారియో. ఆయన అలా చెప్పలేదండి. ఇలా చెప్పేవాళ్ళని చూసి చాలామంది హిందువులు ఏమనుకుంటారు, అయితే అందరు పాస్టర్లు చెడ్డోళ్ళు కాదనమాట, కొంతమంది పాస్టర్లు మంచి వాళ్ళు కూడా ఉంటారు, అన్ని మతాలు సమానం అనుకునే వాళ్ళు ఉంటారు కదా అని నమ్మి మోసపోతారు. కానీ విజయప్రసాద్ రెడ్డి గారిని గుండె మీద చేసుకుని చెప్పండి, ఆయన రాముడి యొక్క ఉనికిని అస్తిత్వాన్ని నమ్ముతున్నారా? కృష్ణుడి యొక్క ఉనికిని అస్తిత్వాన్ని నమ్ముతున్నారా? వీళ్ళని దేవుళ్ళు అని అంగీకరించడానికి ఒప్పుకున్నారు. నాకు ఒకవేళ యేసు దేవుడు అని అనాలనుకోండి, నాకు దేవుడు అంటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే ఏ ధీమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని మాకు భగవద్గీత చెప్తుంది. ఎవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియగోరుచున్నారో నేను వాళ్ళకి ఆయా రూపాల్లో అనుగ్రహిస్తానని స్వామి చెప్పారు. ఒకవేళ మీరు యేసుక్రీస్తు దేవుడు అని నేను నమ్ముతాను అంటే నమ్మండి, నాకు అభ్యంతరం లేదు. కానీ యేసు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు అబద్ధం అనే స్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నా ఖండన బయలుదేరుతుంది. అంటే ఆయన చెప్పింది కూడా అదేగా. అంటే నేను నా దేవుణ్ణి నమ్ముతున్నాను, నా సోదరులు అంటే వేరే వాళ్ళు వేరే దేవుణ్ణి నమ్ముతున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను అనే కదా చెప్పాను. అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అంటే ఇక్కడ చెప్తాను, నేను మీకు అన్నది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, నేను యేసు దేవుడని నమ్ముతున్నాను అంటే యేసు మీ విశ్వాసం ప్రకారం మీకు దేవుడు అని నేను నమ్ముతున్నాను. కానీ రాముడి యొక్క అస్తిత్వాన్ని ఉనికిని ఆయన ఒప్పుకుంటాడా? అండ్ మోరోవర్ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఒప్పుకున్నా కూడా అది క్రైస్తవ సమాజం ఒప్పుకోదుగా. ఈరోజున విజయప్రసాద్ రెడ్డిని ట్రోల్ చేస్తున్న పాస్టర్స్ ఎంతమంది చూడండి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఆయన అసలు క్రైస్తవుడే కాదు, క్రైస్తవ లోకాన్ని తప్పుదాటి నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలామంది పాస్టర్స్ వీడియో చేస్తున్నారు. చాలామంది పాస్టర్స్ వీడియోస్ చేయటం ఏంటి? ఈ రోజున బైబిల్లోనే చూసుకుంటే నిర్గమకాండం 23 అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది, అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదని బైబిల్ వాక్యం ఉంది. ఇతర దేవీ దేవతల పేర్లు అసలు మీ నోట్లోంచి పలకూడదని చెప్పేసి క్రిస్టియన్స్కి ఒక ఆర్డర్ ఉంది. ఓకే, ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి గారు గనక జై శ్రీరామ్ అని అన్న మాట మనస్ఫూర్తిగా అన్నాను అంటే, మనస్ఫూర్తిగా కాదు కామెడీగా అన్నా కూడా ఆయన బైబిల్కి విరుద్ధంగా వెళ్ళిపోయినట్టు, బైబిల్ దేవుడికి విరుద్ధంగా వెళ్ళిపోయినట్టు. నేను ఇంకొక స్టేట్మెంట్ కూడా విన్నాను, ఈ ఫాదర్లు ఈ పాస్టర్లు అనవసరమైన రచ్చ చేస్తున్నారు, బైబిల్లో లేనివి అవసరం లేని విషయాలను ఎక్కువ బోధిస్తున్నారు, లెగిస్తే బొట్టు గురించి గాజుల గురించి పూలు గురించి అవి పెట్టుకోకూడదని, అట్లాంటివి అసలు ఏవి బైబిల్లో లేవు అని చెప్పేసి అన్నారు. ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదండి. బైబిల్లో బొట్టు గురించి గాజుల గురించి ఉండదు ఖచ్చితంగా. కారణం ఏంటంటే వాళ్ళకి అసలు హిందూ అని ఒక ధర్మం ఉందని, సనాతన ధర్మం ప్రకారం ఇక్కడ ఇటువంటి ఆచారాలు ఉంటాయని తెలియదు. కానీ వాళ్ళ దేవుడు ఇచ్చిన సూచనల్లో క్లియర్గా ఏముందంటే విగ్రహార్పితములైనటువంటివి స్వీకరించకూడదు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యులు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకి చేయకూడదు, విగ్రహారాధకులు ఎవరైతే ఉంటారో అన్యులను పోలి నువ్వు ఉండరాదు అని చెప్పారు. అన్యులు అంటే ఎవరు? నాన్ క్రిస్టియన్స్ అందరూ, నాన్ జ్యూస్ అందరూ అన్యుల కింద వస్తారు, అందులో హిందువులు కూడా వస్తారు. నేను బొట్టు పెట్టుకుంటా అంటే నా బొట్టు పునర్జన్మకు సంకేతం, నేను పునర్జన్మ ఉంది అని నమ్ముతున్నట్టు ప్రకటించడం. నేను బొట్టు పెట్టుకున్నప్పుడు దాన్ని నువ్వు గౌరవిస్తున్నాను అంటున్నావు అంటే నువ్వు పునర్జన్మ అంగీకరిస్తున్నావు. మరి క్రైస్తవ్యం ప్రకారం పునర్జన్మ ఉందా? లేదు.
గాజులు, అదేవిధంగా ఆడవాళ్ళు పెట్టుకునే మట్టెలు కావచ్చు, పట్టీలు కావచ్చు, ఇవన్నీ మన ధర్మంలో ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు. ఇవన్నీ కూడా ఆచరించొద్దు, అన్యులను పోలి నువ్వు జీవించొద్దు అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. మరి బైబిల్లో లేదు అని విపి రెడ్డి గారు చెప్పారంటే ఆయన మరి క్రైస్తవులందరినీ కూడా గొర్రెలను నమ్ముతున్నారు, లేకపోతే ఇప్పుడు ఆయన కొత్తగా గొర్రెలను చేస్తున్నాడో మరి ఆయన తెలుసుకోవాలి. ఓకే. బైబిల్ అయితే 100% చెప్తుందండి, అన్యుల ఆచారాలని, విశ్వాసాలని మీరు పాటించడానికి వీల్లేదని. అంటే ఈయన ఇలా సడన్గా మారి ఇప్పుడు ఈ ప్రసంగాలు చేయడానికి ఇవి చెప్తున్నా కదండి, ఆయన సెక్యులర్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుంటే చాలా మంది హిందువులు అంతో ఎంతో సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా క్రైస్తవ్యం పట్ల, వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తారు. ఈ రోజున ఈయన చెప్తున్నాడు, క్యాథలిక్స్ అయితే ఆచరించి చూపిస్తున్నారు. ఒక క్యాథలిక్ చర్చ్కి వెళ్ళారనుకోండి, బొట్టు పెట్టుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు ఆడవాళ్ళు, అదేవిధంగా పెళ్ళిళ్ళు జరిగితే అక్షంతలు వేసుకుంటారు, తాళి కట్టించుకుంటారు, తలమరాలు పోసుకుంటారు. ఇక యేసు అష్టోత్తరాలు, సుప్రభాతాలు, సహస్రనామాలు, కొత్తగా యేసు భగవద్గీత, గుడి ముందు ధ్వజస్తంభాలు, దీపస్తంభాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, తలనీలాలు ఇవ్వటాలు, ప్రసాదాలు అమ్మటాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు మొదలు పెడుతున్నారు విపి రెడ్డి గారు లాంటి వాళ్ళు. క్యాథలిక్స్ ఎప్పుడో మొదలు పెట్టేశారు, అందులో PhD లెవెల్కి వచ్చారు హిందూ ఆచారాలను కాపీ కొట్టడంలో. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచం మొత్తానికి ఎప్పటికైనా సరే హిందూ ఆచారాలే దిక్కు, హిందూ ధర్మమే వీళ్ళందరికీ కూడా దిక్కు, హిందూ దేవుడే వీళ్ళందరికీ దిక్కు అవుతాడు కొన్నాళ్ళకి, డౌటే లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఈ పాయింట్స్ అన్నీ కేవలం ఒక వేరే మతం వాళ్ళే చేయట్లేదు, ఈవెన్ హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకొచ్చి పాయింట్ అవుట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటేనండి, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక భిన్నమైన జాతి ఉంది. ఆ జాతి పేరు సెక్యులర్స్. ఓకే. వాళ్ళకి ఏంటంటే హిందువులు పేర్లు హిందువులవే ఉంటాయి వాళ్ళకి. కోర్స్ మతం మారిన క్రిస్టియన్స్ కూడా హిందువుల పేర్లతోనే బతుకుతూ ఉంటారు కొంతమంది, ఇంకా పేర్లు మార్చుకోకుండా. ఈ సెక్యులర్లకి ఎక్కువ మందికి హిందూ పేర్లు ఉంటాయి. ఈ హిందూ పేర్లు పెట్టుకుని వీళ్ళు విమర్శించేది ఎవరినంటే హిందువుల్ని. ఎందుకంటే వీళ్ళు హిందువుల్ని విమర్శిస్తున్నందుకే వీళ్ళకి విదేశాల నుంచి బిస్కెట్స్ వస్తూ ఉంటాయి. బిస్కెట్స్ అంటే మళ్ళీ బంగారు బిస్కెట్లు అనుకుంటారు, కుక్క బిస్కెట్లు వచ్చినట్టు వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు అవి తిని హిందువుల మీద, హిందువుల పండగల మీద, హిందూ ఆచారాల మీద మురుగుతూ ఉంటారు. సో ఇలాంటి మురిగే కుక్కల్ని ఏదో ఒకరోజు చెప్పు దెబ్బ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇంతకు ముందులాగా ఈ సెక్యులర్ వాదాల్ని అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జీ జహాపన అని వినే పరిస్థితులు పోయాయి. ఈ పరిస్థితులు ఇంకా తగ్గుతాయి. ఒకవేళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ప్రతి హిందువు మతోన్మాదిగా మారితే తప్ప ప్రయోజనం లేదు అనుకుంటే ప్రతి హిందువు అలా మతోన్మాదిగా మారటానికి ఏ మాత్రం వెనకాడే పరిస్థితి లేదు. బరాబర్ మతోన్మాదం అవుతాం. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.